మా ప్రెసిడెంట్ సంవత్సరాలు గారికి ఆ మిస్టర్ ప్రసాద్ ఇప్పుడే కారులో వస్తుంటే మా శ్రీనివాస్ అడిగాడు, ప్రసాద్ అంటే అన్న నేను ఎంత దీని ముందు రొటేరియన్ని, ఇప్పుడు కూడా రొటేరియన్ని. దాదాపు 20 ఏళ్ల క్రితం మేమిద్దరం ఫస్ట్ కలిసాం. బ్లడ్ క్యాంప్ పెడదాం అనుకున్నాం రోటరీ తరఫున. నేను అడగగానే ఆ రోజు మనం సమరం గారిని, డిఎంహెచ్ఓ గారిని అందరిని పిలిచి రోటరీ యూర్కేసీపీలో బ్లడ్ డొనేషన్ క్యాంప్, దాదాపు తను అక్కడే 105 మందిని అంతమందిని తీసుకొచ్చాడు. ఆ రోజు 140 యూనిట్స్ కలెక్ట్ చేసి అప్పుడు ప్రసాద్తో. అప్పుడంటే చిరంజీవి అవుతున్నాం. చిరంజీవి వాళ్ళంతా బాగా పెద్దలు అయిపోయి ఉంటారు. ఇట్ వాజ్ అరౌండ్ 2002. అప్పటి నుంచి తను సోషల్ సర్వీస్ యాక్టివిటీస్ కానీ చాలా కమిటెడ్గా ఉంటాడు. సరే వాళ్ళ పాలిటిక్స్లోకి వచ్చినా కానీ బేసికల్గా సర్వీస్ చేయాలి. ఈ ప్రోగ్రామ్ ఇక్కడ పెడతాం కూడా మేము రాగానే అనుకున్నాం, చాలా బాగుంది, ఒక చిన్న ఫిల్మ్ సిటీ లాగా సగం మంచిగా మొక్కలతో మోస్ట్ రెలవెంట్ అని. ఇది చూడంగానే 1 Earth 1 Life అనే పొద్దున్న చెప్పగానే నేను మా ప్రెసిడెంట్ గారు తను చాలా ఆసక్తికరంగా ఉంది ఇదని. ఎందుకంటే మనకున్నది ఒక భూమే, మనకి ఇంకో భూమి లేదు. ఉన్నది మీకు కానీ నాకు కానీ ఒక జీవితమే, ఇంకో జీవితం అనేది ఉండదు. ఇదే ఫస్ట్, ఇదే ఫైనల్. మనం ఏం చేసినా చెప్పని ఈ జీవితం గడిచిపోతూనే ఉంటుంది. ఈ జీవితాన్ని ఎంత ఫ్రూట్ఫుల్గా, ఎంత ప్రొడక్టివ్గా మనకు ఉపయోగపడతా, మన ద్వారా ఇతరులకు ఉపయోగపడతా, సమాజానికి, మన కుటుంబానికి, దేశానికి గడపగలిగితే జీవితానికి అంత మించిన సార్థకత ఇంకోటి లేదు. ఈ కాన్సెప్ట్లోనే మా బావలు కలిసి అప్పటి నుంచి అలా నడుస్తున్న కార్యక్రమం. ఇది మేము వచ్చిన కారణం ఏంటంటే ఈ టెర్రస్ గార్డెనింగ్ అనేది వింటూనే ఉన్నాం. లక్కీగా టిప్స్ కూడా విన్నామని లీలా కుమార్ గారి ద్వారా. సో ఆ మెసేజ్ని మనం ఇవాళ ఏమవుతుందంటే అర్బనైజేషన్ పెరిగిపోతుంది. ఇప్పుడు ఆల్రెడీ స్టాటిస్టిక్స్ ప్రకారం భారతదేశంలో 10% ఉండే అర్బన్ పాపులేషన్ నౌ ఇట్ హ్యాస్ గాన్ అప్ టు 24%. ఈ భవిష్యత్ రాబోయే 10 ఏళ్లలో అది 36%.